హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. మనకి ఏవైతే రైల్ కోచెస్ కానివ్వండి, లేకపోతే మైనింగ్ వర్క్స్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడాను ఇవే చూసుకుంటుంది అనమాట. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడే. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. సో ఆ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవాల్టి వీడియోలో భాగంగా అసలు ఏ డెసిగ్నేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డెసిగ్నేషన్స్ అనేవి ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీ, సెక్యూరిటీ గార్డ్, ఫైర్ సర్వీస్ పర్సనల్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. టోటల్గా 243 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఎవరైతే బీఎస్సీ, బీటెక్ ఆర్ బీఈ, ఐటీఐ, 10th, సిఏ ఆర్ ఎంఏ, ఎంబీఏ లేదంటే పీజీడిఎం, పీజీ డిప్లొమా, ఎంఫిల్ ఆర్ పిహెచ్డి, ఎంఎస్డబ్ల్యూ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వ్యారీస్ బై పోస్ట్, అంటే వాళ్ళ యొక్క పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నా కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే 50,000 నుంచి 2,80,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇది కూడాను వ్యారీస్ బై పోస్ట్, వచ్చినటువంటి పోస్ట్ని బట్టి వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. శాలరీ అనేది అప్ టు 2,80,000 వరకు అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంతమంది అయితే లైక్ కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ ద్వారానే వాళ్ళకి ఉద్యోగాలు అనేవి వచ్చేస్తాయి అనమాట. మిగతా ఏవైతే పోస్టులు ఉంటాయో లైక్ మనకి మేనేజ్మెంట్ ట్రైనీ కానివ్వండి, లేదంటే ఫార్మసిస్ట్ కానివ్వండి, నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, సో వీళ్ళందరికీ ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డిసిప్లిన్లో ఇప్పుడు సపోజ్ మనకి ఎలక్ట్రీషియన్ ఉందనుకోండి, సో ఆ ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి రెలవెంట్ డిసిప్లిన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆ విధంగా రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మొత్తం ఇందులో కూడా మనకి రీజనింగ్, తర్వాత రిలవెంట్ డిసిప్లిన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మినిమం 60% అనేది డిగ్రీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలండి. వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి డిగ్రీలో 60% అనేది మార్క్స్ ఉండాలి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 55 ఉంటుంది. మిగతా అందరికీ కూడాను 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకు మాత్రమే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా పోస్టులకి త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారానే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఈ పోస్టులకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఏ పోస్టులకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మిగతా పోస్టులకి ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్ అనేది నేను మీకు పెడతాను. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో త్రూ ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి వెళ్ళి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 51 ఇయర్స్ అనేది ఉంది. సో 51 ఇయర్స్ అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడాను అవకాశం ఇవ్వడానికి 51 ఇయర్స్ వరకు మాత్రం పెట్టారనమాట ఏజ్ లిమిట్. సో అందుకని చెప్పేసి 29 to 51 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీంతో పాటు అప్లికేబుల్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రెషర్స్ లైక్ మేనేజ్మెంట్ ట్రైనీస్ కానివ్వండి, లేదంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి చూసారా, సో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అనమాట. నౌ కమింగ్ టు ద డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th September లోపు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటారో వాళ్ళలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపాయలు అనేది ఫీ అనేది ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూస్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మిగతా ఇక్కడ నేను ఎవరైతే మెన్షన్ చేశానో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం దే హ్యావ్ టు పే 500 రూపీస్ ఫర్ అప్లికేషన్ ఫీ.
సో దీని తర్వాత ఎవరైతే సెక్యూరిటీ గార్డ్, ఫైర్ సర్వీస్ పర్సనల్, నాన్ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టులు ఉంటారో వాళ్ళకి మాత్రం 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో కూడాను సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు, వీళ్ళకి కూడాను ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీస్కి పోస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 500 రూపాయలు పే చేయాలి. ఎవరైతే సెక్యూరిటీ గార్డ్, ఫైర్ సర్వీస్ పర్సనల్, నాన్ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.